పచ్చడా మజాక. తెలిసి ఇవాళ రేపట్లో అయిపోయిద్దామా? ఈరోజు అయిపోకుండా చాలు. ఎలా ఉంది సిరి? కలుపుతున్నా మరి. ఇది బీరకాయ పచ్చడి అనరు, బీరకాయ పండగ నాకు ఇది. ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది? అదిరిపోయింది. మా మమ్మీ చేసే వంటకాల్లో నాకు 3 అంటే బాగా ఇష్టం. ఏంటి రోటి పచ్చడి ఫస్ట్, తర్వాత చేపల పులుసు, బిర్యానీ. నిజంగా అవి ఉంటే చాలు. మా మమ్మీ అన్ని కూరలు బాగా చేస్తుందే కానీ ఈ 3 అయితే నాకు ప్రాణం. చూసావా? అయిపోయింది కదా. ఆహా సిరి అట్లా పెట్టుకుని చూడు. నువ్వు కూడా తినివి అంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది మమ్మీ, నువ్వు తిని నాకు ఇవ్వనంది. ఎలా ఉంది? మళ్ళీ ఉందమ్మా. గుడ్డు తిని. అదే బాగుందా? రెస్టారెంట్ మంచూరియా ఉందమ్మా. మా మేడం మాకు చాలా హెల్దీ ఫుడ్ పెడతారండి. కొత్తిమీర వాసన, కరివేపాకు వాసన, జీలకర్ర వాసన, వెల్లుల్లిపై, వీటన్నిటి వాసన. అసలు ఈ తాలింపు అవసరం ఏం లేదండి. చూసావు సిరి, లెక్క పెట్టుకోవచ్చు. అలా ఉంది చాలా. పచ్చడి ఇది కదా అసలైన కిక్కు. ఇది ఒక అమృతం లాంటి పచ్చడి. ఇవాళ ఏం చేస్తున్నావా? ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇది కూడా బీరకాయ తోటే. మేము మైసూర్ వచ్చిన కొత్తలో వచ్చాం ఈ తోటకి. ఇంతలా ఉన్నా అప్పుడైతే నేను ఏసిరి ఇదే ప్లేస్, ఈ ప్లేస్ లోనే నిలబడి వీడియో చేస్తున్నా నవ్వుకుంటా. దీని ముందు వీడియో రీల్ పెడతాను చూడండి. అదంతా టమాటా తోట. టమాటాలు కొంచెం పాడైపోయినాయి, అయినా కూడా కొన్ని ఫ్రెష్ కాయలు తీసేసుకొని వీడియో అనేది చేసామన్నమాట. చేస్తున్నాము టమాటాలు. ఇది బాగుంది కదా. అన్ని లేత కాయలు ఉన్నామా? అవును. పచ్చడికి అయితేమా మొక్కలు కూడా హెవీగా తీయాల్సిన అవసరంలా. అదే ఆ పక్క సందులోకి వెళ్దాం. కొంచెం పెద్ద కాయలు ఉంటే మొన్నే తీసేశారు. ఈ సందులోకి వెళ్దామా? దా. ఇవ్వండి. ఈ లైన్లో ఇక్కడ ఒక పెద్ద కాయ ఉంది, తీసుకో. ఎంత పెద్ద కాయో. కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఫస్ట్ ఏం చేస్తున్నావా? మష్రూమ్ చేస్తున్నానమ్మా. ఇది నా డైట్. మధ్యాహ్నం ప్లాన్ చేసుకుని మష్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో, నేను ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు టైం లేదు, బయటకు వచ్చేసాను నేను. అందుకని మష్రూమ్స్, కోడిగుడ్డు, లైట్గా బీరకాయ వేసేసి ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా వేసి ఆవిరికల్లా మొక్క పెట్టుకుని తినేస్తాను. బాగుంటుంది. అదేనా? లేత బీరకాయ ఉంది కదా, లేత బీరకాయతో తొక్క తీసేసుకొని. అసలు ఈ బీరకాయ పచ్చడి నేను తొక్కలు తీసి ఇంట్లో చేశానండి. పిల్లలు దోశల్లోకి అయితే అసలు ఎలా తిన్నారు. మొన్న ఇచ్చేసా చికెన్ వేసి, ఇన్ని బీరకాయ తొక్కలు వచ్చినాయి. పడేయలా నేను అసలు బీరకాయలో కన్నా బీరకాయ తొక్కలోనే ఎక్కువ శక్తివా.
బీరకాయ తింటే ఒంట్లో ఉన్న నీరు పోతుందమ్మా. పత్యానికి ఇయ్యే పెడతారు బాలింతలకు కానీ ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం వచ్చినా. ఏం ఫుడ్ పెట్టాలి అంటే బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ ఈ వస్తువులు ఎక్కువ పెడతారు. ప్యాకెట్ 50 రూపీస్ మష్రూమ్స్. షుగర్ ఉన్నోళ్ళు తిన్నా, బీపీ పేషెంట్లు కానీ, వెయిట్ లాస్కి కానీ అన్నిటికీ చాలా మంచిది. బలం కూడానండి, కానీ ఒరిజినల్గా ఉండే అయితే చాలా మంచిది. అప్పటికప్పుడు మీరు కళ్ళతోనే చూస్తుండగానే అయిపోతుంది. చూడండి మగ్గిటీమా చిన్న ప్లేస్ అయినా సరేనమ్మా, వంట దాంట్లోనే చేయడంలో ఉండే సంతోషం ఒక రేంజ్లో ఉంటుంది. ఇదిగో సాల్ట్ ఎక్కువ అవసరం, ఒక పావు టీ స్పూను. మంట పెద్దది పెట్టకూడదు, ఇది చిన్నదే పెట్టాలా, ఆవిరికి మొగ్గ పెట్టాలా. ఇప్పుడు మళ్ళీ చూడండి చూస్తుండగానే అయిపోతుందండి. ఒక పచ్చిమిరపకాయ తీసుకొని తర్వాత టమోటా, ఎక్కువైనా తీయగా ఉంటుంది బాబు, ఫుల్గా అయిపోయింది. కరివేపాకు వేస్తే బాగోదు. రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాం. రెస్టారెంట్ పాడా చిల్లీ గార్లిక్ లాగా చిల్లిని తగిలింటే మంచిదమ్మా. గార్లిక్ మష్రూమ్ చేస్తుంది మా మమ్మీకి. దీని పేరు అప్పుడే పెట్టేసావా? దీని పేరే గార్లిక్ మష్రూమ్. నేను కావాల్సింది వేసేసాము కదా. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, ఇంక తినేయటమే. ఎంత చల్లగా ఉందో వాతావరణం. ఇది బతికినా చచ్చినా నేచర్లో బతకాలి, నేచర్లోనే కావాలమ్మా. ఎందుకు ఈ మాట ఇన్నిసార్లు అంటూ ఉంటాను తెలుసా? నేను నేచర్ని చూస్తే నాకుండే సంతోషం అసలు మామూలుగా ఉండదు. ఇదిగోండి ఒక్క చిటికేడండి. అసలు ఇది ఆవిరికి మగ్గ పెట్టుకొని తినే, ఇక మిగతాది ఏమంత అవసరం ఉండదు. గుడ్లు వేసాం కదా, గుడ్లకు సరిపడా ఒక చిటికేడు. మిరియాల పౌడరు అవైలబుల్లో లేదు ఫ్రెండ్స్, ఉంటే లైట్గా మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. ఆయిల్ ఉందా ఇందులో? ఆయిల్ లేదు కదా, ఆయిల్ లేదు. అది ఈ షేడ్ పోకముందే మనం హ్యాపీగా తినేసేయాలి. చూసావమ్మా అయిపోయింది కదా.
ఇది నేను మా శిరీష కుమ్మేస్తామండి. ఇంకొక్కదాన్ని తినలేను. మాకు సాస్ ఒకటే మైనస్ ఉంది. మనం వెయిట్ లాస్ కోసం ₹1 పెట్టుకున్నా సరే మన ఆరోగ్యం, మనకు బీపీలు షుగర్లు అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. హెల్తీగా ఉంటాం, అన్హెల్తీగా అయితే ఉండము. 42 కేజీలు వెయిట్ లాస్ సక్సెస్ఫుల్గా అయ్యానండి. 2 సంవత్సరాలు, ఒక 1 మంత్ డైట్, 40 డేస్ మెయింటెనెన్స్ డైట్, ఇలా ఉండి నేను తగ్గాను ఇంత హెల్తీగా. ఓకేనా? ఇది ఇప్పుడు తిందాం, ఆకలిగా ఉంది. ఆహా ఆఫీసరి నోట్లో పెట్టుకొని చూడు. నువ్వు కూడా తినివే అంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది మమ్మీ, నువ్వు తిని నాకు ఇవ్వనండి. ఎలా ఉంది? మళ్ళీ ఉందమ్మా. గుడ్డు తిను. అదే బాగుందా? రెస్టారెంట్ స్టైల్ మంచూరియా ఉందమ్మా. మా మేడం మాకు చాలా హెల్దీ ఫుడ్ పెడతారండి. వాకింగ్ చేస్తున్నాను నేను 6 నెలలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంతకుముందు డైట్లో ఉన్నప్పుడు మా మేడం నన్ను వాకింగ్ చేయమన్నా నేను ఎప్పుడు చేయలే. ఎందుకంటే నా శరీరమే ఇంత లావు. అంత లావు మీద మా మేడం చెప్పినా నేను వినేదాన్ని కాదు. ముందు ఒళ్ళు తగ్గించుకున్నాం, ఆ తర్వాత ఆలోచిద్దాంలేని. ఒళ్ళు తగ్గి సన్నగా అయ్యి మీడియంగా అయిన తర్వాత 8 నెలలు హ్యాపీగా ఇంట్లో బ్రేక్ తీసుకొని మళ్ళీ డైట్లో జాయిన్ అయిపోయా. మళ్ళీ ఒళ్ళు పెరిగితే ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో నేను ఇప్పుడైతే హ్యాండిల్ చేయగలను తగ్గించుకోవడానికైనా సరే. ఇక నాకు మళ్ళీ ఏజ్ బారైంది అనుకోండి, ఆ తర్వాత నేను డైట్ చేయడానికి కూడా నాకు బాడీ సపోర్ట్ ఉంటుందో ఉండదో అనే ఒక భయం. ఏదైనా ఏజ్గా ఉన్నప్పుడు ఏ పనైనా సక్సెస్ఫుల్గా చేయగలరు. ఆహా సప్పగా అంటే కారాలు మసాలాలు లేకోకుండామా. ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసావు కదా. స్పూన్ తెచ్చుకుంటే బాగుండేది. ఎలా తింటే ఏమైంది, తిండే కదా. ఆహా స్వచ్ఛమైన కూరగాయలు స్వచ్ఛంగా వండుకొని తినటమే నాకు ఇష్టం. 42 కేజీలు తగ్గటానికి నేను చాలా కష్టపడ్డా, చాలా కృషి చేశాను. నా లైఫ్లో నేను ఏమేమి వదులుకున్నాను. మా మేడం కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు నాకు. అంత సపోర్ట్గా ఉండటం వల్లే నేను ఇంత విజయం సాధించా. 8 నెలల తర్వాత ఇంకెవరి దగ్గరైనా మనకు తెలియని వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెరిమెంట్లు చేసుకోకూడదు. మళ్ళీ మా మేడం ఫోన్ చేసి మళ్ళీ నేను జాయిన్ అవుతున్నానంటే వెల్కమ్ అని చెప్పారు. వెంటనే జాయిన్ అయిపోయాను. మా పెద్దమ్మాయి 18 కేజీలు, చిన్నమ్మాయి 6.5 కేజీలు, చాలా లావు ఉండింది మా పెద్దమ్మాయి కూడానండి. ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో 3 ఉన్నాం మొన్నటిదాకా. ఇప్పుడు నేను మళ్ళీ డైట్లోకి వచ్చేసా. హెల్దీ ఫుడ్ పెడతారు. చాలా బాగుంది సిరి. ఇంకా ఎంత బాగుందో తెలుసా. నేను అన్నం తిన్నాను ఒట్టు పెట్టుకున్నా. ఎప్పుడు తింటానంటే నా వెయిట్ లాస్ పార్టీ ఏ రోజైతే చేసుకుంటానో ఆ రోజు అన్నం తింటానని. మొన్న గుళ్ళో భోజనాలు తిన్నా. గుళ్ళో భోజనానికి ఎప్పుడు మనం తినము అని చెప్పుకోకూడదు. దేవుడు ఆజ్ఞ లేనిది మనం ఏ పనైనా సక్సెస్ఫుల్గా ఉంటామా. గుడికి వెళ్ళి అక్కడ అన్నం తిన్నా అదేం తప్పు కాదు. అది గుడ్డు మష్రూమ్స్ ఈ వంట ఎన్ని చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తాం. వర్షాలు పడతా ఉంటాయి, రోజు వర్షం 10 సార్లు పడిద్ది. కానీ నాకేం అంత బాధ అనిపించదు. ఎందుకంటే అంత పెద్ద వాగు వరదలు వచ్చినట్టు ఏమి ఉండదండి. వర్షం అసలు మబ్బు చూడండి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే మంచి ఫీలింగ్ ఉందండి. బయటకు వస్తే చాలు నాకు ఈ తోటల దగ్గరికి ఎంత హ్యాపీనెస్ అనిపించిందో నాకు ఎందుకో తెలియదు. మరి అంత సంతోషంగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ పీల్చుకుంటాం, మంచిగా ఉంటామండి. ఇంకా కొంచెం నేను తగ్గి నా గోల్ని నేను రీచ్ అయ్యి ఆరోగ్యంగా ఉండాలనేదే నా కోరిక. ఆరోగ్యంగా ఉండాలి,
పిల్లలకి తల్లి ఉండాలి, నేను నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలనేది నా డ్రీమ్. అందుకనే ఈ వెయిట్ లాస్ జర్నీ. స్పార్కిల్లో జాయిన్ అయ్యి నేను ఇంత తగ్గడం అనేది చాలా మామూలు విషయం కాదు. అందరూ అనుకుంటారులే కానీ అసలు 1 రోజు 2 రోజులు మీరు డైట్ చేస్తే మీకు కష్టంగా అనిపించింది. 3 సంవత్సరాలు ఒకే మనిషి ఒకే వాతావరణంలో ఉందంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఒళ్ళు అనేది తగ్గించుకున్నా. అది బాగుంది. 4 కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా, బీరకాయ, అన్నీ, జీలకర్ర, సాల్ట్, ఉప్పు, లైట్గా కారం, ఆయిల్. నా వాటర్ బాటిల్ ఇలా కౌంట్లు అనమాట. రోజుకి 4 లీటర్ వాటర్ తాగుతా. అన్నదాత సుఖీభవ. ఆత్మరావు శాంతించడిక నా ఇష్టం వచ్చినట్టు చేస్తా వంట. మాత్రం అదిరిపోయిందమ్మా. నేను చెప్తానే ఉన్నా, ఎందుకంటే గ్రీన్ గా కనబడుతుంది. తొక్కలు ఉంచుతున్నా సిరి ఇంట్లో. రేపు పొద్దున టిఫిన్ కి పచ్చడి అవుతుంది మంచిగా. మనకి మార్కెట్ కి వెళ్ళి బీరకాయలు తెచ్చుకో. మొన్న మా మమ్మీ తొక్కలు మిగిలిపోతే ఇంట్లో పచ్చడి కూడా చేసింది. 2 రోజులు తిన్నాం. అదే బీరకాయ పచ్చడి అసలు కండలో కన్నామా తొక్కలోనే ఎక్కువ శక్తి. అవును, సింపుల్ గా మగ్గ పెట్టుకొని మిక్సీ పట్టేస్తే అయిపోయింది. తొక్కల పచ్చడి సూపర్ ఉంటుంది ఫ్రెండ్. అసలు బలం కూడా అంతా దాంట్లోనే ఉండేది. బీరకాయ పాలు పోసి చేయడానికి కోసం కొంచెం తక్కువ పెడతాం కదా. మంచూరియా ఎంత బాగుందో తెలుసా సిరి? చాలా బాగుంది. డిసైడ్ అయిపోయాను నేనే. ఇదంటే మష్రూమ్ గార్లిక్. అది అవునా? మష్రూమ్ గార్లిక్ ఎగ్ మంచూరియా. బీరకాయ సంగా బీరకాయ ఇక మర్చిపోవడమే మనం. బీరకాయని కూడా యాడ్ చేసి చెప్పు ఒకసారి, పేరు పెడదాం. దీని పేరు ఇంగ్లీష్ లో గుర్తురాట్లా. బీరకాయ, ఎగ్, మష్రూమ్, మష్రూమ్ గార్లిక్ ఎగ్ బీరకాయ మంచూరియా. అవునా? బీరకాయ మంచూరియా చేశారా? బుజ్జి అనుకుందాం పోనీ. చూసావా? ఇది ఈ తొక్కలేమో పడైపోకుండా పచ్చడి చేసుకున్నాం. ఓకే, ఇవి కూడా ఇక్కడ కోసం. అవును, సరిపోతాయి కదమ్మా? సరిపోతాయమ్మా. బీరకాయమా కొంచెం తిని చూసుకోవాలా. ఆహా, చేదు కూడా ఉంటాయండి. ఏం గాలి అబ్బా! ఈ గాలి పీల్చుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా అండి. అసలు మనిషికి ఏం కావాలి? మంచి గాలి, మంచి నేచరు, అనారోగ్యం లేని లైఫ్. బీరకాయమా ఎంత బాగుందో. నాకు మంచూరియాలో కూడా భలే అనిపించింది కదా. నాకైతే అసలు టోటల్ రెస్టారెంట్ స్టైల్ అనిపించింది. టేస్ట్ అనిపించిందమ్మా. చాలా బాగుంది మంచూరియా. మన మేడం చెప్పే ఫుడ్ అంతా హెల్దీగా ఉంటుంది, టేస్ట్ గా కూడా ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. బిజిడి పప్పులు అవన్నీ ఎక్కువ తెచ్చుకోమంటారు. వాటిని ఏమంటారు? డ్రై ఫ్రూట్స్. నాకేమో ఇంగ్లీష్ రాదు. వాల్నట్స్. వాటితో జ్యూస్లు, ఇంకా వెరైటీ వెరైటీ జ్యూసులు చెప్తారు. రోజుకి ఒక జ్యూస్. వాకింగ్ ఇవన్నీ చేసి మనిషికి 4ంటికి లేకపోవటం అంటే రోజు నిద్ర వచ్చినా సరే బాడీని కంట్రోల్లో పెట్టుకోవడం. ఆ టైంలో లేకపోతే ఈ సింహం ఏమో ఇక ఏ పని చేయడానికి పనికిరాదు. 7 తర్వాత నేను మన సోయిలో ఉండను. నా కూతుర్ని క్యారేజ్ కట్టాలి కదా చిన్నకి. హడావుడి. అది డైలీ వీడియోస్ పెడుతున్నాను. దీనికి ముందు వీడియో కూడా పెట్టాను. బీరకాయ చికెన్ ఫ్రై, పొరోటా చేశాను, చపాతీ రెడీమేడ్ది. అది కూడా చూడండి. అసలు కొబ్బరి బొండా కూడా తెచ్చుకోవాల్సింది ఒకటి నువ్వు తాగడానికి. ఎందుకు ఇక్కడ వాళ్ళు ఉన్నారు తోట మనం ఇస్తారమ్మా. ఇవన్నీ కొబ్బరి తోటలే. ఇంట్లో కొనుక్కుంటే కన్నా వాళ్ళకి ₹1 ఇచ్చి కొనుక్కుంటే తక్కువకి ఇస్తారు. ఫ్రెష్ కాయలు కూడా చెట్టుకు తుంచిస్తారు. అప్పటికప్పుడు కింద పడిపోయి ఉన్నాయి కూడా అమ్ముతారమ్మా మనకి. చూసావా సిరి? ఎన్ని బేషన్ నిండా అయ్యాయి. స్వచ్ఛమైన కాయలు పచ్చడి చేస్తాను. అన్ని కలిపే కట్ చేస్తున్నావా? వేసేస్తాను. ఆవిరి కుడిపోతాయి. కలర్ అనేది మారకూడదు. మామూలుగా చెప్పాలంటే సిరి. అవును, సపరేట్ గా
ఫ్రై చేస్తారు కదా, అలా చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే గ్రీన్ షేడ్ పచ్చగా కనిపించింది, ఎక్కువగా మగ్గుద్ది తప్ప ఫ్రై అయిపోయి నల్లగైపోవు. బీరకాయలు నల్లగా అవ్వకోకుండా టమోటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు అన్ని కలిపి కడాయిలో వేసేసి చింతపండు ఫైనల్లో వేసి మగ్గనివ్వాలి. నీళ్ళల్లో వేసుకుని మళ్ళీ పచ్చడిలో వేసుకున్నా కూడా పచ్చడి 2 రోజులు 3 రోజులు నిల్వ ఉండాలంటే ఉండడం కష్టమా. అందుకని ఏం చేయాలంటే బీరకాయ మగ్గేటప్పుడే కొంచెం చింతపండు మనం ఏ మోతాదు వేసుకుంటామో అది వేసేసుకుంటే మగ్గిద్ది. ఓకేనా. బీరకాయల్ని మరీ నల్లగా మార్చుకొని ఫ్రై చేసుకొని ఏదో పచ్చడి నల్ల పచ్చడి తింటున్నాం అన్నట్టు ఉండకూడదు. టమోటా షేడు పోదు, బీరకాయ షేడు పోదు. తోట ఎన్ని టమోటాలు దొరుకుతాయో అసలు మైసూర్లో ఎక్కడంటే అక్కడ తోటలే. ఏం చేసుకుంటాం, టమోటాలు కూరలో వాడినన్ని వాడతాం. ఎక్కడైతే 10 రూపాయలు, ఒక్కోసారి ఎక్కడైతే 10 రూపాయలకి 5 కేజీలు కూడా ఇస్తారు. ఒక్కోసారి 20 రూపాయలు ఉంటుంది, ఒక్కోసారి 30 రూపాయలు ఉంటుంది కేజీ. తోటలో దగ్గరికి వెళ్తే అసలు కోసుకోండి అంటారు. ఇవన్నీ ఇప్పుడు చెట్లకు మీరు ఎన్ని బస్తాలు తేవతాయో వదిలేసారు చెట్లకమా. ఇంక ఈ లాస్ట్ కాపుకి ఇలా వదిలేస్తారు కానీ అక్కడ పాడవలా, ఫుల్ రెడ్ ఉన్నాయి. ఇంకా స్వచ్ఛమైన కాయలు. పాడైపోయింది ఆ కాయ. ఓకేనా. ఓకే. ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేస్తావా? ఉల్లిపాయ కూడా వేసి మగ్గ పెట్టి, అర్థమవుతుందా, చేసుకోవాలా. కమ్మదనం ఒకటి వస్తుందమ్మా ఉల్లిపాయలో నుంచి. ఫ్రై అప్పుడే వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చాటు వీడియో కూడా పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్. ఏంటి బఠానీ చాటు, ఆలు బఠానీ చాట్. బేషండి అయ్యి. వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు. ఇది ధనియాల పౌడర్ అమ్మా, రఫ్గా పెట్టుకున్నా. పచ్చడికి ఎంత సూపర్గా ఉంటుందో తెలుసు ఇది. చూడు, కొంచెం మగ్గితే ఇంకా టమాటాలు కూడా వేసేసుకోండి. నేను కట్టలు వాడేస్తానవా. పొయ్యి వల్ల మనకి ఎంత బెనిఫిట్ తెలుసా. అసలు ఇక్కడున్న దానికి మేమే రేట్ అంతే. అందులో వేగడం ఆలోచించి పొయ్యి ఎప్పుడు కన్నం పెట్టుకోవాలి. అసలు అంత మంచి పొయ్యి అబ్బా. ఎవరికైనా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు చిన్న స్టవ్లు అవ్వదనుకుంటే ఇలాంటి స్టవ్ స్పీడ్గా కావాలంటే ఇలాంటివి కావాలి. నిజమే, 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉండే ఇల్లు ఉంటుంది కదా, స్పీడ్గా వంట చేయాలంటే ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలండి.
పచ్చడి అంతగా అనిపించేసి అవును బీరకాయ కొంచెం తప్పగా వాటర్గా ఉంటాము. బీరకాయ పచ్చడి కూడా ఉండేవాడు. బాగా చేస్తాను మన అన్నలో. కొంచెం పచ్చడి కూడా వేసేవాడు పప్పుతో పాటు. ఆంధ్రాలో భోజనాలు కర్రీ పాయింట్స్ అయితే కలకలాడిపోతుంది. దొండకాయ పచ్చడి అసలు వాడు బతుకుతా కూడా ఎంతో మందికి ఎంప్లాయీస్ కి బిజీ షెడ్యూల్ గా ఉంటారు కదా. వెరైటీస్ స్కూల్ క్యారేజ్ ఇవ్వాలన్నా సరే బయట నుంచి అన్నం తీసేసుకొని కర్రీ పాయింట్స్ అంత కూర తీసేసుకొని అందులో వేసుకొని అవసరాన్ని మించండి. కొంతమందికి డబ్బులు లేక, కొంతమందికి టైం లేక, కొంతమందికి ఇంట్లో వంట రాక, కొంతమందికి ఇంకా ఎవరికైనా ఇచ్చి పంపించాలన్నా అన్ని వెరైటీస్ చేసేసి ఎవరైనా వచ్చిన అందుకు పాటు కర్రీ పాయింట్ ఉండేది. బతికిపోతున్నారంటే నమ్ము మంచిగా నీట్గా చేసి తేరాలు తేరాలుగా పెట్టి చికెన్, మటన్, కందకాయ, బోటి, గీటి అన్ని రకాలు. ఓన్లీ అన్నం వండుకుంటే చాలు. అసలు ఆంధ్రాలో కర్రీ పాయింట్కి వెళ్తే అసలు కన్నులు విందు పండుగ. ఎందుకంటే అన్ని టైంలో అందరికీ ఓపికలు ఉండవండి. ఓపిక ఇంట్లో చేసుకోవాలా. కొంతమంది చుట్టాలు వస్తే మస్తు పంపించలేం కదా. కొన్ని సందర్భాలు కూరగాయలు ఉంటాయి, ఉండవు. ఆ టైంకి ఒక మంచి ఆకలి తీరుస్తుంది. ఆ టైంకి పిల్లలు క్యారేజ్ కట్టుకలుగుతాము. ఆ టైంకి ఉద్యోగానికి కూడా మనం ఉద్యోగం చాలా పెట్టి ఇంట్లో వంటలు చేసుకుంటే బతుకుతూ ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళకి కర్రీ పాయింట్స్ కొంచెం బెనిఫిట్ చూసావా చూస్తానగానే మర్చిపోలేదు. నన్ను వేసానా చూసావా కొంచెం కూడా అవలా. బీరకాయ ఊరికే స్పాంజ్ లాగా టమాటాలు గుడ్డి గుడ్డి టమాటాలు. అసలు స్టవ్కి దండం పెట్టాలా నిజంగా. మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నాను మంచి అయితే మంచి పసాలు చెప్తాను. లేకపోతే ఉడకాలంటే 1 hour పట్టింది. దానికి మామూలు స్టవ్ అసలు రాను. పైగా వంట కూడా టకా చేసే ఇళ్ళకి దానికి తగ్గట్టు పొయ్యి ఉండాలి. పొయ్యి ఉంటే స్పీడ్గా లాగిచ్చేస్తారు. గిన్నెలు అన్ని మంచిగా అంటే ఓయబ్బ హై పై రేంజ్ కాదు. ఉండాల్సిన వస్తువులు కొంచెం మందంగా బాగుంటే తొందరగా అయిపోతుంది వంట. సో దీన్ని మనం చిన్న మంట మీద టమోటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. తెలుసు మా చల్లారిన తర్వాత పచ్చడి చేసేస్తున్నాం. చూసావా సిరి? సిరి నీకు ఈ పచ్చడి అంటే ఎంత ఇష్టం? నేను అన్నం తినే స్టైల్లో నీకు అర్థమైంది తర్వాత నీకే. చూడు ఇవి తాలింపులోకి పెద్ద పాయే పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలా. చూసావు సిరి పక్షులు పిలిస్తే నెమళ్ళు అవన్నీ అరిచేయి. మా ఊర్లో నెమళ్ళు ఎక్కువ. చిన్నప్పుడు నెమల్ని చూడాలంటే కంటికి అసలు ఎక్కడ కనిపించే కాదు. ముందు అసలు అక్కడ ఒక నెమలికి దొరికితే బుక్ లో పెట్టుకొని దానికి మళ్ళీ పిల్లలు పడతాయని చెప్పేసి మోసుకునేవాడు. బుక్ లోపల పెట్టుకునేవాడు. మా కొత్త బుక్స్ వస్తే నెమలి పిల్లలు పెట్టిద్దని బుక్ లోపల పెట్టుకొని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూసుకునేవాడు. ఫ్రెండ్స్ కూడా అలానే సోది కబుర్లు చెప్పేవాళ్ళు. నెమలి కింద పెట్టేసుకో, దిండి కింద పండు పెట్టుకుంటే మార్నింగ్ గిఫ్ట్ వస్తుంది అదిదని చెప్పేవాళ్ళమా. కానీ ఇవన్నీ అవదాలా అవన్నీ అప్పట్లో మనం నమ్మిన మూఢనమ్మకాలు. ఇవి కూడా మనం కచ్చపచ్చగా దంచుకోవాలమ్మా. రోట్లో తర్వాత మనకి పట్టదు, కళ్ళలో పడతాయి. అందుకనే దీన్ని ఫస్టే కచ్చపచ్చగా దంచేసుకొని అసలు ఉల్లిపాయ పుల్లగా కమ్మగా తగులుతుంటే ఎంత బాగుంటుంది తెలుసామా. పచ్చళ్ళు కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది ఆ పచ్చడి. అసలు నువ్వు ఈ రోజు చేసి రేపు పొద్దున అదే పచ్చడి వేసుకుని తినేటప్పుడు పంటికి తగులుతుంటే ఉంటుంది. ఉల్లిపాయ కూడా పులిపెక్కి భలే ఉంటుంది అది. ఖచ్చితంగా అసలు ఆ టేస్ట్ అది కానీ పెరుగు ఉండదు తింటుంటే మామూలుగా ఉండదు. చూడండి ఫ్రెండ్, కొండడు కూర వండినా సరే మన ఇంట్లో ఆరోగ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఉండి అందరు తినేవాళ్ళు అయితే అది చాలా హ్యాపీనెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగాల్లాగా ఏదైనా తినలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ నేను నా ఫ్యామిలీకి విషయానికి వస్తే ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉన్నాం, దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటా. దాన్ని ఇంకా కాపాడుకోవాలనేదే నా కోరిక. ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచుకోవాలనేదే నా కోరిక ఫ్రెండ్స్, ఇంకేం లేదు. అందుకనే ఈ వెయిట్ లాస్ జర్నీ నాది. ఏదో చేరుతున్నాను 15 రోజులకు ఒకసారి అప్డేట్ ఇస్తున్నాను అనేది కాదండి. దీని వెనక కష్టం కూడా ఉంటుంది. రోజు నాకు అప్డేట్లు ఇస్తూ మళ్ళీ నన్ను తగ్గించడానికి ఆ మేడం పడే కృషి. మార్నింగ్ నాకు వాట్సాప్లో మెసేజ్లు నేను పెట్టడం, ఒక్కోసారి తగ్గటం, ఒక్కోసారి తగ్గకపోవటం, ఇలాంటివి చాలా ఉంటాయండి. అవన్నీ క్రాస్ చేసుకొని ఒక రోజు మీ ముందుకు మంచి రిజల్ట్స్తో రావాలనేదే చూపిస్తాను తప్ప
నేను డైట్ చేసేది ఆ మేడం నాకేం చెప్తుంది, ఎంత హెల్తీ ఫుడ్ పెడుతుంది అనేది ఎవరికి తెలియదు. అది స్క్రీన్ ముందు ఇవన్నీ మనం చూపించుకోలేం కదా ఏమా. అవును. ఇప్పుడు నా వీడియో ఒక అర్ధగంట, మహా అయితే ఒక 40 నిమిషాలు, 1 అవర్ చూస్తారు. ఇంకా ఈ మన జీవితంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జరిగేయని మనం చూపించుకోగలమా? చాలా మంచి మనిషి అండి ఆమా. మీ వంటగదే మీ వైద్యశాల, మీ వంటగదే మీ వైద్యశాల అంటారు. ఆ మాట నిజంగా ఎంత పర్ఫెక్ట్ చెప్తారు. ఎందుకంటే మన ఇంట్లోనే మన ఆరోగ్యం ఉంటుంది, మనం చేసుకునే తిండిలోనే ఆరోగ్యం ఉంటుంది. తినాలి ఎవరైనా, ఎప్పుడైనా ఒకసారి తిను, మళ్ళీ మిగతా రోజులంతా ఆలోచించుకొని తింటే ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచి జరిగింది. కూర చూడమంటే బాగుంది పచ్చడి. ఇది డైరెక్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని తినేసేయచ్చు కూడా, పచ్చడిలాగా కాకుండా కూరలా కూడా హల్వా లాగా మెత్తగా అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టలేమా. బీరకాయ చెప్తాను చూడు, మునగ చెట్టు మునక్కాయ కూడా ఇప్పుడు మనం వండితే ఆవిరి కొండితే లేతకాయ అయితే తొందరగా ఉడికిపోయింది. బీరకాయ కూడా అంతే. మిక్సీలో వేసుకునే పచ్చళ్ళు కన్నావా రోట్లో మిక్సీలో వేసుకున్నా కూడా కొంచెం టెక్నికల్ తెలిసి ఉండాలి. జస్ట్ అట్లా వేసేసి కచ్చా పచ్చగా. ఎంత కమ్మటి పచ్చడో, ఎన్ని కూరగాయలు వేసి చేస్తే ఇంత అయింది. అదే తొక్కల పచ్చడి అయితే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, ఎంత కనిపిస్తుంది. ఇంట్లో తొక్కల్లో పల్లీలు వేసి చేస్తే, అది కూడా చేస్తానులేండి ఒకరోజు. బీరకాయ కూర చేసేసామా, తొక్కల పచ్చడి చేస్తాం. ఓ అబ్బా, మన వీడియోస్ అన్ని మిలియన్స్కి వెళ్ళి ఉన్నాయి. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, ఇక బీరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, అన్ని మిలియన్స్లో మనుషులు చూస్తున్నారు. చూసారా, ఎక్కువే పట్టిద్దండి. దగ్గర నేను 1.5 స్పూన్ దాకా వేసా. అబ్బా, ఎంత కమ్మగా ఉందో సిరి. నువ్వు దురదృష్టవంతురాలు పో. ఏమన్నం తినే మనుషులం. ఇంకొంచెం సాల్ట్ పడిద్ది. మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసా. అసలు ఇది కదా అసలు పచ్చడి అంటే. పచ్చడి కాదు, దాని పేరు పండగ అని పెట్టాలి. ఇవాళ ఇది తింటుంటే పండగే పండగ మాకు. అసలు బీరకాయ రోటి పచ్చడి మజాక. తింటే పచ్చడి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ అనారోగ్యం లేకుండా తినేసి హ్యాపీగా ఉంటారు చూడండి, వాళ్ళు ఒక రేంజ్ మనుషులు అనమాట. ఆహా ఓహో, అసలు ఎలా ఉందంటే మాటలు వర్ణించలేను. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. ఇక మనం రోడేసుకుందాం. చూసావమ్మా, దాని ముక్కలో దూరింది వాసన. సిరి, కొత్తిమీర వాసన, కరివేపాకు వాసన, జీలకర్ర వాసన, వెల్లుల్లిపై, వీటన్నిటి వాసన. అసలు ఈ తాళింపు అవసరమే లేదండి. వేడన్నం నెయ్యి వేసుకుని ఇప్పుడు అన్నం కూడా వెంటనే ఉండేలేదమ్మా. నేను పచ్చడి తాళింపు వేసే గ్యాప్ లో బాస్మతి రైస్ కదా, ఆవిరికి ఉడికిపోయిద్దాం అది. అందుకనే అన్నం 10 నిమిషాలు పట్టిద్దాం. ముందే వండుకుంటే చెక్కలాగా అయిపోతాయి, టేస్ట్ ఉండదు. వేడిది వండి పిల్లలకు పెడితే వాళ్ళు హ్యాపీగా చేసి మమ్మీని గుర్తుపెట్టుకుంటారు. పచ్చళ్ళు ఎప్పుడు కూడా తల్లులు గుర్తొస్తారండి. వాళ్ళు ఎన్ని దేశాల్లో ఉన్నా ఎక్కడైనా ఉన్నాయండి. మామూలుగా లేదండి, సూపర్.
టేస్ట్ కూర మంచి వాసన అద్భుతంగా ఉంటుంది. పక్కన పడేసి ఇలా వాడకపోతేనమ్మా కరివేపాకు అనేది తినరు అసలు మామూలుగా పిల్లలు. కట్ట మామూలు ఇచ్చిన కట్ట వాడమంటే పచ్చళ్ళు చూసావా ఇది బ్రౌన్గా ఉంది కదా, ఈ బ్రౌన్గా ఉన్నప్పుడు మనం వేసేసుకోవాలి. బీరకాయ పచ్చడా మజాక తెలిసి ఇవాళ రేపట్లో అయిపోయిద్దామా? ఈరోజు అయిపోకుండా చాలు. ఇవాళ రేపే దింపని ఫోటో ఓహో సరే ఫ్రెండ్, సూపర్ డూపర్ పచ్చడి. మరి మెత్తగా చేసుకోకూడదమ్మా, స్టవ్ ఆఫ్ వేసుకోకూడదు. ముందేనే పచ్చడి స్టవ్ ఆఫ్ వేసుకోకపోతే వేసిన ఉల్లిపాయలు చూసావా అవును మగ్గిద్ది, అలా మగ్గకూడదు. అది కచ్చా పచ్చాగా ఉండాలంటే మనం తాళింపు మాత్రమే వేసేసుకొని బౌల్లోకి తోడేసుకోవాలా. ఎన్నో కూరగాయలు కలిపితే ఈ మోతాదులో అయింది ఫ్రెండ్ పచ్చడి. ఏముంది? కిలో దాకా కలిపి. ఓయబ్బా టమాటాలు కేజీ అమ్మా, టమోటాలు కిలో, బీరకాయలు కిలో, అయిపోయింది. పచ్చిమిరపకాయలు. అన్నం చూపించిన అన్నం చూసావా, తాళింపు పోయేటప్పుడు అన్నం అయిపోవచ్చింది. బాస్మతి రైస్ ఉంది అయిపోయింది. ఆమ్లెట్కి నేను ఉల్లిపాయలు అవేం వేయట్లేదమ్మా, ఓకే అమ్మా, డైరెక్ట్ గుడ్డుతోనే. ఆ పచ్చడితోనే పెద్ద పండగ మాకి. కొంచెం సాల్ట్ వేస్తాను. కారం అన్నం కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం పాడవకుండా ఉంటావా. విష్ణు పొడి గుడ్లు ఏదో సేవింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళాక కూడా అయ్యే చేసుకోవడం అయ్యేది కాదు. ఈ గుడ్లు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు పగిలిపోతే అవును. ఏం సేవింగ్ అనేది మన గుడ్డు విషయంలో అసలు ఉండదు. మా మమ్మీ ఒక్కొక్క ట్రిప్కి 12 ఎగ్స్ ఒకేసారి వేసేసి. ఒకే ఆమ్లెట్ అమ్మా, ఫ్లఫీ ఆమ్లెట్ అంటారు దీన్ని. ఏం ఆమ్లెట్? ఫ్లఫీ వేసావుగా కొంచెం తగ్గిద్ది అనిపించింది. ఇంక 2 గుడ్లు యాడ్ చేసాం కదా, అయ్యే పోయా. ఇంకేముంది? అన్నం కూడా అయిపోవచ్చింది. చూసావా అన్నం ఎలా ఉన్నాయో? అన్నం మాటల్లోనే అయిపోయింది. సిమ్లో పడేది. చూసావా? మామూలుగా లేదు మొత్తం. ఇందాక డజన్లో 4 నేను వాడాను. 4 వాడితే 8 కోడిగుడ్లు ఆమ్లెట్. ఏది వేడి వేడి బాస్మతి రైస్. వాళ్ళు పిసినారు ఉంటారంటారు, నువ్వేమో అన్ని వాడేస్తావు. ఎవరు మన ఫ్యామిలీ వాళ్ళు తింటానికే కదా. మనం చాలా మంది కొన్ని సేవ్ చేస్తారు, కొన్ని ఎందుకు లేదు. నేను కష్టపడేదే నా పిల్లల కోసం, వాళ్ళు తింటేనే నాకు ఏదైనా. 12 ఎగ్స్ అసలు వాడటానికి ఇబ్బంది పడిపోతారు.
స్టవ్ కట్టేసుకుని 2 minutes పొయ్యి చూసావా కట్టేసావా, ఇలా మూత పెట్టేసి ఉంచితే అది నెమ్మదిగా ఫ్లఫీగా తయారవుతుంది. చూసావు సరే, లెక్క పెట్టుకోవచ్చు. అన్నమా నూడిల్సా? అలా ఉంది చాలా. మళ్ళీ అన్నం వేసి పాడు చేయొద్దు, అందుకని అన్నం కావాలంటే పెట్టించుకోమా. తర్వాత పచ్చడి ఇది కదా అసలైన కిక్కు. ఇది ఒక అమృతం లాంటి పచ్చడి. డైట్లో గుడ్డు తింటావా? ఆకలేదు, గుడ్డు మనిషికి ఆకలి ఏలేదు. చూసారా ఫ్రెష్గా. చూసారా పచ్చడి. తర్వాత వేడి అన్నం పెట్టేసింది. కెమెరా ఆడ ఉన్నావే నువ్వు. నెయ్యి వేసుకోవే సిరి, మర్చిపోయాను. నాకు ఇవాళ నెయ్యి తినాలని లేదు. అవునా? ఇట్లా ఊరికే పుల్లగా. ఎలా ఉంది సిరి? కలుపుతున్నా మరి. ఇది బీరకాయ పచ్చడి అనరు, బీరకాయ పండగ నాకు ఇది. ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది? అదిరిపోయింది. మా మమ్మీ చేసే వంటకాల్లో నాకు 3 అంటే బాగా ఇష్టం. ఏంటి రోటి పచ్చడి ఫస్ట్, తర్వాత చేపల పులుసు, బిర్యానీ. నిజంగా అవి ఉంటే చాలు. మా మమ్మీ అన్ని కూరలు బాగా చేసిలే కానీ ఈ 3 అయితే నాకు ప్రాణం. మీ నెత్తి నిండా బీరకాయలే ఉన్నాయి కదా. బీరకాయలే. ఇక్కడ కూర్చున్నప్పుడు కలర్ఫుల్ అసలు స్వచ్ఛమైన గాలి, ఎంత చల్లటి గాలి వస్తుందో. మబ్బులు కమ్ముకొని ఉంటాయి ఎప్పుడు ఈ ఊర్లో. నాకు ఈ ఊరికి ఊటీకి పెద్ద తేడా అనిపించలేదమ్మా. ఊటీలో కూడా ఇదే వెదరు, అదేదో వెన్నెలు పడుతున్నట్టుంటది. మోగిండ సాంగ్ ఉంది చూసావా, పగలే వెన్నెలా అని. ఆ సాంగ్ గుర్తొచ్చేది నాకు. ఉంది ఇది తింటుండే నాకు చుక్కలు కనబడుతుంది. ఎందుకంటే అంత టేస్టీ ఉందమ్మా, చాలా బాగుంది. చెల్లేమో కాలేజ్కి వెళ్ళింది. దానికి ఇవన్నీ టేస్ట్లు ఏం తెలుసులే. అది ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా పచ్చడి తినిద్ది, దోశల్లోకి అన్నంలోకి. అవును, కాలేజ్ హడావుల్లో సరిగా తినటం కూడా దానికి టెన్షన్. అన్నీ కలిపి పెట్టాలా. చదువు చదువు చదువు, ఎంతంత హోంవర్క్లు ఇస్తున్నారో. ఇంకా మామూలుగా ఉండట్లా, ఎగ్జామ్స్ అంట. అది భోజనానికి కూర్చుందంటే ఆవకాయ పచ్చడి, మమ్మీ చేసిన ఆవకాయ పచ్చడి అనేది. పచ్చడి మామిడికాయ పచ్చడి అంటే అంత ఇష్టం. దోశల్లోకి, పెరుగులోకి, అన్నంలోకి, పప్పులోకి ఎప్పుడు పచ్చడే. మామిడికాయ పచ్చడి మొన్న నేను చేసింది అంత నచ్చింది మా శతాక్షికి అయితే. నిన్న డబ్బా ఓపెన్ చేస్తే సిరి గప్పుని వచ్చిందమ్మా మామిడికాయ పచ్చడి. ఆమ్లెట్లో సాల్ట్ సరిపోయిందా? ఫైనల్లో కొంచెం వేసా, లేకపోతే సప్పగుండేది. 3 కోడిగుడ్లు పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో పగిలిపోయినాయి అనుకో వెళ్ళేటప్పుడు. గబ్బు కదా ఫస్ట్, ఆ గబ్బు మనం తట్టుకోగలమమ్మా. బీరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పుష్కలంగా ఉన్నాయో. మొత్తం ఏ బారుందో తోట.
ఇదే బీరకాయ తోటలో మైసూర్ వచ్చిన కొత్తల్లో బ్రౌన్ ఫ్రాక్ వేసుకొని ఎంత లావుగా కనిపించానో నేను. గుడ్లు ఎక్కువ తింటేనమ్మా, నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఆకలేదు. రోజుకు 3 గుడ్లు 4 గుడ్లు తిన్నావు అనుకో, వాకింగ్ చేస్తున్నాం కదా, ఎక్సర్సైజ్లో ఎన్ని చేస్తున్నాంగా, అది తింటే మమ్మీతో వాకింగ్ వెళ్ళిపోతున్నా మార్నింగ్ ఇద్దరం కలిసి వెళ్తాం మేము. ఇంట్లో చల్లటి గాలి ప్రశాంతంగా ఉంటుంది, పొద్దున్న ఏ గోల ఉండదు, పిచ్చుకలు చప్పుళ్ళు తప్ప. నెమళ్ళు అరుస్తూ ఉంటాయి మేము వెళ్ళే టైంకి. పచ్చడి అంతా చూసా ఇవ్వాలి నేను. నెయ్యి వేసుకోమన్నా వేసుకోలే, ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ ఉండాలి ఎప్పుడు నోటికి అలాగా. నెయ్యి నైట్కి వేసుకుంటా కావాలంటే వేడి వేడి అన్నంలో. అవును, ఎంత పచ్చడి మిగిలిందో. నిండా భోజనం చేసా, అన్నం ఫుల్గా తినేసా. ఇలా నైట్కి తింటానో లేదో కూడా తెలియదు, అంత ఫుల్గా తిన్నా. వాసన మంచిగా ఉందా సిరి? కరివేపాకు అయితే కుప్ప వాడేసానే. తాడింపు అద్దరిపోయింది పశువుల్లో. దుమ్ము దొరికేసా. అన్నం పెట్టుకోవే. ఫుల్ ఆమ్లెట్ తిను. ఆమ్లెట్ ఏందో ఇంకా తినబుద్ది ఇట్లా. తినవా? తిను, మళ్ళీ వాసన వచ్చింది కదా, అదేదో ఎగుట్లా అనిపిస్తుంది. అవునా? పచ్చడి కమ్మగా ఉంది, ఫుల్ అయిపోయింది. బాయ్ చెప్పు. బాయ్. మంచిది లాగు. ఎక్కడో ఉన్నావు, కెమెరా 1x లో పెడితే. బీరకాయలు చూడండి ఎలా ఉంది. ఇంకా ఇది కోసేసారు నిన్నే వీళ్ళు.